హాయ్ వెల్కమ్ బ్యాక్. యాక్సెంచర్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది వాళ్ళ ప్రెస్టీజియస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్తో. 2024 అంటే ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యే వరకు మీరు ఏ బ్యాచ్ అయినా కూడా ప్రీవియస్గా దీనికి ఎలిజిబుల్. 2019 నుంచి 2020, 21, 22, 23, 24 ఏ బ్యాచ్ అయినా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇమీడియట్ జాయినింగ్కి అవైలబుల్గా ఉన్న ఏ బ్యాచ్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ 4.61 ఉంటుంది ఎల్పిఏ. అండ్ వీటిలో మళ్ళీ బెస్ట్ పర్ఫార్మర్స్ కలగా 8 ఎల్పిఏ కూడా అవ్వచ్చు. దీనికి బల్క్‌గా హైర్ చేసుకుంటారు. యాక్సెంచర్‌కి ఒక ప్రీమియం డ్రైవ్ అని చెప్పుకోవచ్చు ఇది. సో, ఎక్కువ మందిని హైర్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా మల్టిపుల్ టైమ్స్. ఇయర్ ఆల్రెడీ కూడా ఇది ఒకసారి జరిగింది. ఇది సెకండ్ టైమ్ జరుగుతుంది. సో, ఎవరైతే ఫ్రెషర్స్ యాక్సెంచర్ లాంటి మంచి ఎంఎన్‌సి కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. మన ఈ వీడియో గురించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వచ్చు, జాబ్ డిస్క్రిప్షన్ కానివ్వచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. చూసే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. వీడియో లైక్ చేస్తే మీకు ఇలాంటి క్వాలిటీ కంటెంట్‌ని మరెన్నో కెరీర్ ఆపర్చునిటీస్ గురించి షేర్ చేసుకోవడానికి నాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలానే సిమిలర్ జాబ్ సీకర్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో, లైక్ చేస్తే పోయేదేం లేదు. బట్ నాకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. యాస్ ఏ క్రియేటర్‌గా ఆర్ మీకు ఒక వెల్ విషర్‌గా గ్రో అవ్వడానికి. సో, మనం డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాం. సో, రోల్ నేమ్ వచ్చేసి యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. దీనికి మీరు ఎలిజిబిలిటీ చూడొచ్చు. క్వాలిఫికేషన్ ఎలాంటివి దీనికి ఎలిజిబుల్ అని. బీఈ బీటెక్ అయినా, ఎంఈ ఎంటెక్ అయినా, ఎంసీఏ అయినా, ఎంఎస్సీ అయినా కూడా ఏదైనా కూడా వీటిలో మీరైతే అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ పాన్ ఇండియాలో ఎక్కడైనా కూడా ఉండొచ్చు. సిటీసీ మనం ఇందాక చెప్పినట్టు 4.6 టు 8 ఎల్పిఏ వరకు అయితే ఉండొచ్చు. యాక్సెంచర్ అంటే ఏంటి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్సీ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్. చాలా కంట్రీస్‌లో అయితే బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టెక్నాలజీ మీద వీళ్ళు వర్క్ చేస్తారు. ఈ రోల్ కింద మీరు అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నార్మల్‌గా ఏంటంటే యాక్సెంచర్ అనే కాదు, ఎంఎన్సీ అయినా కూడా ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటున్నప్పుడు స్పెసిఫిక్‌గా మీరు దీని మీద వర్క్ చేస్తారని ఏమి ఉండదు. బట్ యాహ్! అన్నిట్లో మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని డెవలప్‌మెంట్‌లో కానివ్వచ్చు, సపోర్ట్‌లో కానివ్వచ్చు, డెవాప్స్ సైడ్ కానివ్వచ్చు, సెక్యూరిటీ సైడ్ కానివ్వచ్చు, ఐటీ సైడ్ కానివ్వచ్చు, ఏదైనా కూడా మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. అసలు ఏం చూస్తున్నారు యాక్సెంచర్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, వర్సటైలిటీ, అడాప్టబిలిటీ, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, బేసిక్ ఇవన్నీ కూడా నార్మలే. వీటి గురించి కూడా మనం ఎక్కువ చెప్పలేదు. అండ్ ఒకవేళ మీరు టెక్నాలజీలో వేస్తే ఎలాంటి టెక్నాలజీస్‌లో వర్క్ చేయాల్సి ఉండొచ్చంటే సాప్ మీద వర్క్ చేయాల్సి రావచ్చు, సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేయాల్సి రావచ్చు, జావా మీద వర్క్ చేయాల్సి రావచ్చు, ఆర్ డాట్ నెట్ మీద, ఆర్ టెస్టింగ్ మీద. సో, వీటి సైడ్ అయితే మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ఎలిజిబిలిటీ ఇంకేం చూస్తున్నారు? మనం ఇందాక చూసాం బీఈ బీటెక్ ఆర్ ఎంఈ ఎంటెక్, ఎంసీఏ ఎంఎస్సీ ఎలిజిబుల్ అని చెప్పి. ఇక్కడ మీరు క్లియర్‌గా వాళ్ళు ఇచ్చినట్టు ఏందంటే ఫ్రమ్ ఎనీ బ్యాచ్ అప్ టు 2024. 2024 వరకు ఏ బ్యాచ్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓల్డ్ బ్యాచెస్ కూడా. యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఏమి ఉండకూడదు మీరు అప్లై చేసేటప్పుడు ఆర్ ఆన్ బోర్డింగ్ అయ్యేటప్పటికి. అండ్ ఇంకొకటి మీరు లాస్ట్ 3 మంత్స్‌లో యాక్సెంచర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేసి ఉండకుండా ఉండాలి. నెక్స్టు మీరేదైనా ఒక డిగ్రీ ఆర్ బీటెక్ చేసినప్పుడు అది 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేసి ఉండాలి. కెరీర్ గ్యాప్స్ ఉండకూడదు. సో, అది మెయిన్‌గా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇంకా నార్మల్ థింగ్సే. నేను ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు. నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. చాలా వరకు ఫ్రెషర్స్ అందరికీ కూడా ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. యుటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇలాంటి మరెన్నో రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం, మీ కెరియర్‌కి హెల్ప్ అయ్యే మరింత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఏది కూడా మిస్ అవ్వరు. థాంక్ యూ.